అప్కమింగ్ ప్రోమోలో శారద పడుకొని ఉంటే గగన్ జాతకం గురించి స్వామీజీ చెప్పిన మాటలే గుర్తొస్తూ ఉంటాయి. దాంతో శారదకి పాప నిద్ర పట్టక అలా నిద్రలో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే స్వామీజీ గగన్కి మరణ గండం ఉంది, ఆ గండం పోవాలంటే మీ భార్యాభర్తలు ఇద్దరూ కలిపి పూజ చేయిస్తే సరిపోతుంది అన్న మాటలు గుర్తుకు రాగానే వెంటనే నిద్రలోంచి ఉలుక్పడి లేస్తుంది. ఇక వెంటనే తన భర్త కృష్ణప్రసాద్కి ఫోన్ చేద్దామని ఫోన్ తీయాలనుకుంటుంది. కానీ వెంటనే గగన్కి విషయం తెలిస్తే చాలా కోప్పడతాడు అని తలుచుకొని మళ్ళీ బాధపడుతుంది. అలా కంటిన్యూస్గా ఆలోచించి ఫైనల్గా డెసిజన్ తీసుకొని కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. ఆల్రెడీ నైట్ అవడంతో కృష్ణప్రసాద్ తన భార్యతో కలిపి పడుకుంటాడు. అప్పుడే ఫోన్ మోగడంతో హలో అని చెప్పి నిద్రలో మాట్లాడతాడు. అప్పుడు శారద నేను అనేసరికి ఒకసారిగా శారద వాయిస్ని గుర్తుపెట్టిన కృష్ణప్రసాద్ వెంటనే హ్యాపీగా ఫోన్ తీసుకొని బయట మాట్లాడడానికి వస్తాడు. ఇక శారద ఫోన్ రావడంతో చాలా ఆనందంగా హలో ఏంటి చెప్పు విషయం ఏంటి అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్. అప్పుడే అటుగా అపూర్వ వస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా ఫోన్లో మాట్లాడుతూ ఉండడం చూసిన అపూర్వ అనుమానంగా కృష్ణప్రసాద్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇక కృష్ణప్రసాద్ అడిగిన దానికి శారద ఏ సమాధానం ఇస్తుందంటే నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి ఫోన్ చేశా అని చెప్పి శారద అనేసరికి అయితే చెప్పు అని కృష్ణప్రసాద్ చాలా ఎగ్జైటింగ్గా అంటూ ఉంటే ఇది ఫోన్లో మాట్లాడే విషయం కాదు, రేపు ఉదయం దేవపురంలో ఉన్న టెంపుల్కి రా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శారద. అయినా ఆ విషయం తెలియక ఏంటో విషయం చెప్పు అని కృష్ణప్రసాద్ ఫోన్లో అడుగుతూ ఉంటాడు. మరి ఏం జరగబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.